నమస్తే అన్న. ఈ గ్రామంలో ఎక్కువ మంది చనిపోతున్నారంట, కారణం ఏమైంది? ఫర్ ఎగ్జాంపుల్ మా మదరే చనిపోయారు. స్టార్టింగ్ మా మదరే ఎట్లా అంటే ఆ రోజు నైట్ అంతా బాగుంది, తెల్లారి 2 అవర్స్లోనే 11:30 పనుకున్నాము. విత్ ఇన్ 2 అవర్స్లో ఏమైంది అర్థం కల. వెంబడిని హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఇంకా హాస్పిటల్కి స్ట్రోక్ చనిపోయారని చెప్పేశారు. ఇంకా అప్పటి నుంచి చిన్న చిన్నగా 1 by 1 అన్నట్టు ఇంకా పై నుంచి కిందకి వెళ్ళిపోతున్నాయి అందరూ. స్టెప్ బై స్టెప్ చనిపోతూనే ఉన్నారు. ఇంకా అలా వరుసగా ఏందని తెలుస్తుంటే కొంతమంది వాటర్ అంటున్నారు, అది అంటున్నారు, ఏ దుష్ట శక్తులు అంటున్నారు, అన్నీ అంటున్నారు. అదొకటి. అండ్ ఇంకా ఈ గ్రామంలో ఏంటంటే నీట్నెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్నెస్ ఉండదన్న. ఎక్కడ చెత్త అక్కడే. వీక్లీ వన్స్ 2 వీక్స్ రారు. ఎప్పుడో కంప్లైంట్ చేస్తే వస్తు తీసుకుపోతారు అంతే. ఏడు చెత్త అక్కడే ఉండదు. దానివల్ల మనకి డిజీజెస్ కానీ మస్కిటోస్ వస్తూ ఉంటాయి, డెంగ్యూ జ్వరాలు అట్లా వస్తున్నాయి. చాలా మంది జ్వరాలు వచ్చి వెళ్తున్నారు, హాస్పిటల్ వెళ్తున్నారు, 2 days ఉంటున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు, చనిపోయి వచ్చేస్తున్నారు. నెక్స్ట్ పల్లెల్లోనే ఎక్కువ మంది చనిపోయారు. పల్లె 20%, 10% ఊరు ఉంది. అందరు దాదాపు ఎంతమంది చనిపోయి ఉంటారు ఇప్పటికి? ఒక 45 దాకా ఉన్నారు. 45 అబౌవ్. బొడ్రాయి అంటారు కదా, దాని వల్ల ఏమైనా సమస్య వచ్చింది? మెయిన్ థింగ్ ఏంటంటే ఇటు సైడ్ అంతా 3 సైడ్లు బాగానే ఉంది, ఇటు సైడ్ కొంచెం వగిలిందని చెప్పేసి అందరు అన్నారు. అద్దురాళ్ళు, గౌడరాళ్ళు, అది పొలిమేర రాయి. అప్పుడు మా మమ్మీ అయితే ఇంత పూజ చేసిన May 31st అయిపోయింది అన్న పూజ అమ్మవారిది. May 31st అయిపోయిన తర్వాత June 9th చనిపోయారు మా మమ్మీ. విత్ ఇన్ 6 daysలోనే చనిపోయారు, 7 daysలోనే చనిపోయారు. చనిపోయేవారికి ఏ లక్షణాలు? మెయిన్ థింగ్ స్ట్రోక్ అంటున్నారు, జ్వరాలు అంటున్నారు. కొంతమంది అయితేనేమో జ్వరం వచ్చేసి చనిపోతున్నారు. అట్లా చనిపోతున్నారు. హిందువుల్లో మరణాలు ఏంటి ఉన్నాయన్న, 12 దాకా ఉన్నాయన్న. అట్లా ఏం లేదు, 12 ఉన్నాయి. కలుషిత నీరు మా ఇంటి పక్కనే 2-3 చనిపోయారు వెంటనే. నీళ్ళు ఎక్కువ కలుషితం అవడం వల్ల కూడా 3 months ఏం చేశారంటే కోరిలో వాటర్ అన్ని వదిలేసే వాటికి కొంచెం కెమికల్స్ అన్ని వచ్చేసి